కోలా లక్ష్మీనారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ. మేము ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో దండకారణ్యంలో మారణ హోమాన్ని సృష్టిస్తున్న దానికి వ్యతిరేకంగా ఒక శాంతి చర్చల కమిటీ పేరుతోని ఈరోజు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఆ మహాధర్నాన్ని బలపరుస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము కూడా ఖమ్మం జిల్లా నుండి వందలాది మంది పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు, మూలవాసులు వాళ్ళని అడవుల నుండి ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవడం కోసం, ఆ ఖనిజ సంపదని కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ, అదానీలకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, విప్లవకారులు, ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మహాధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది. ఈరోజు మావోయిస్టులు ఒక తీవ్రవాద సమస్యగా చిత్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీవ్రవాద బూసి చూపి వాళ్ళని అంతమొందిస్తాం, వాళ్ళని చంపివేస్తామని చెప్పి బాహాటంగా మాట్లాడుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో దేశాన్ని కాపాడాల్సినటువంటి రక్షణ దళాలు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీదనే యుద్ధం చేసి వాళ్ళని చంపివేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక, సంక్షేమ, ఆర్థిక, రాజకీయ సమస్యని పరిష్కరించకుండా, మీరు ఒక సమానత్వ సమస్యను పరిష్కరించకుండా, ఒక వర్గాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించకుండా మీరు ఈ సమస్యను పరిష్కరించలేరు. దీన్ని తీవ్రవాద సమస్యగా భావిస్తే ఇది తీవ్రవాద సమస్య కాదు, ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ, ఆర్థిక సమస్య, ఇది ఒక సమానత్వపు సమస్య. ఆ సమస్యని శాంతియుత చర్చల ద్వారాగానే దాన్ని పరిష్కరించుకోగలుగుతామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము దృఢంగా భావిస్తున్నాం, నమ్ముతా ఉన్నాం. వెంటనే మీరు ఆపరేషన్ కగార్ని ఆపివేయండి, కాల్పుల విరమణని చేయండి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చల్ని జరపండి అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.